చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బయటకు మేము ఇది కట్టుకొని బయటకు వస్తే మమ్మల్ని హేళన చేయడం, మాకు ఎక్కడైనా ఏరియాలో ఉంటే ఇల్లు బాడుగులు ఇల్లు ఇవ్వకుండా ఉంటాం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బయటకు మేము ఇది కట్టుకొని బయటకు వస్తే మమ్మల్ని హేళన చేయడం, అక్కడ పోతే కొన్ని తాగుబోతుల వల్ల రౌడీజం వల్ల కొన్ని పోలీసుల వల్ల ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఇంకో పోలీసు ఆయన వస్తాడు, ఆయన వచ్చేసి ఏంది ఇక్కడ మీరు ఉండకూడదు, ఇక్కడ సంపాదించుకోకూడదు, వెళ్ళండి ఏంది పనులు అంటారు. జబర్దస్త్గా భయస్తు కింద పడేయడం, పడుకుంటావా లేదా, నాది తీసుకుంటావా లేదా, అట్లా గలీజ్గా చేస్తారు సార్. మొదటితనంగాను అదే విషయం. ఇప్పుడు దాకా అదే మేము కోరుకునేది, మమ్మల్ని గుర్తించాలి, మాకు అనేది ఒక హక్కు ఏర్పడాలి, మేము మీలాంటి మనుషులమేను, మాకు ఈ సమాజంలో ఒక ఇల్లు వాకిలే హక్కు ఓటు హక్కు కల్పించండి అని మేము ఇప్పుడు దాకా పోరాడుతున్నాము. ఇక రాబోయే రోజుల్లో ఏమన్నా మంచి జరగద్దని నమ్మకంతో ఉన్నాము. ఇక నా భగవంతుడు దయ. మా సమస్యలు ఏముంది, మేము చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాం. ఇంట్లో ఆడవాళ్ళకి చూసి మేము కూడా అట్ట చీరలు కట్టుకోవాలా, మేము కూడా అట్ట లంగాలు వేసుకోవాలా, మేము కూడా అట్ట వంటలు చేయాలా, మేము కూడా అట్ట కాపురాలు చేయాలా మొగుళ్ళు కాడ. మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు నువ్వు ఎందుకురా కొజ్జోడు అవుతావు, నువ్వు మొగోడు అవరా, నువ్వు అట్ట చేయరా ఇటు చేయరా, నువ్వు ఎందుకురా ఈ పనులు చేస్తావు, మా పరువులు ఎందుకురా నిలబెడతావు, నా పరువులు ఎందుకురా ఇట్ట పోగొడతావు, నువ్వు ఎంత హుషారుగా పోతుంది చూడని నేను బ్యాగ్కి తగిలించుకొని దాంట్లో డ్రెస్ వేసుకొని కట్ట మీద ఎక్కేది 6 గంటలకి. 6 గంటలు కట్ట మీద ఎక్కి అక్కడ గుడ్డలు కట్టుకొని రారా నాయన 20, రారా నాయన 30 అని పిలుచుకుంటా మా బాధలు వాళ్ళకి చెప్పుకుంటా, రారా నా బట్టలరా అంటే కట్ట ఎక్కేది, దెంగించుకునేది. అక్కడ వచ్చేది 100 రూపాయలు 50 రూపాయలు తీసుకొని పోయేది, ఇంట్లో పెట్టుకునేది, బియ్యం తెచ్చుకునేది, ఇల్లు బాడీలు కట్టుకునేది. నమస్కారం అండి, నా పేరు నరేష్ బాబు, కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎంఎస్ఎంగా ఉన్నానండి. ఎంఎస్ఎంస్లో 3 కేటగిరీస్ ఉంటాయి సార్. కోతి అంటే ఓన్లీ మగవాళ్ళ ద్వారానే సెక్స్ చేయించుకుంటారు వాళ్ళు. డీడీస్ అంటే మగవాళ్ళ ద్వారా సెక్స్లో పాల్గొంటారు, ప్లస్ ఇంట్లో లేడీస్తో కూడా సెక్స్లో పాల్గొంటారు, డీడీస్ అంటారు. ట్రాన్స్జెండర్ అంటే పూర్తిగా లేడీ రూపం మారిపోద్ది, ఆపరేషన్ చేయించుకుంటారు. నేను ఈ ఎంఎస్ఎం కేటగిరీలో డబుల్ డెక్కర్కి చెందినటువంటి వాడిని అండి. ఈ విషయం బయట ప్రపంచానికి తెలిస్తే చులకనగా చూస్తారనే అభిప్రాయంతో నేను మనసులోనే దాచుకొని నా కోరికను తీర్చుకుంటున్నాను. ఎంఎస్ఎంగా అయినాక మాకు ఆరోగ్య సమస్యలు చాలా మందికి వచ్చున్నాయండి. ఆ ఎస్ఐ ప్రాబ్లమ్స్ అన్నీ మా డ్యూటీ సేవా సంస్థ ద్వారా, మన క్లినిక్ ద్వారా మేము సెక్స్ చేస్తున్నప్పుడు కండోమ్ అనేది డెఫినెట్గా వాడాలని మా సంస్థ ద్వారా మేము నేర్చుకున్నామండి. ఇంతకుముందు ఫస్ట్లో మాకు ఎంఎస్ఎంలో ఉన్న ఫస్ట్లో మాకు అసలు కండోమ్ అంటే ఏం తెలిసేది కాదు, అది ఎట్లా వాడాలో తెలిసేది కాదు. ఎంఎస్ఎం అని చెప్పి ఎవరు కూడా బాధపడిన అవసరం లేదండి సమాజంలో. కానీ ఎంఎస్ఎం అనే వ్యక్తి మొత్తం కమ్యూనిటీగా ఏర్పడి వాళ్ళ యొక్క కోరికలను అది మనం ప్రభుత్వం ద్వారా మనం తీర్చుకోవాలి. దాక్కొని ఉంటే ఎన్ని రోజులు దాక్కొని ఉన్నా అది అట్లనే మనం దాగుడు మూతలుగా అయిపోతాం. ఓపెన్గా బయటకు వచ్చి మేము ఉన్నాం, మా కోరిక ఇది, మేము చేస్తున్న తప్పు ఏంటి అని చెప్పి మనం ధైర్యంగా ముందుకు నడిచినాడు మన సమస్యల్ని మనం ఓపెన్గా బయట పెట్టుకొని మనం సాల్వ్ చేసుకోగలమండి.